2 రోజులుగా తిరుమల లడ్డూపై వస్తున్న కథనాలపై చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు మరేదో పదార్థాన్ని వాడినట్టు వస్తున్న కథనాలు వాస్తవమే అన్నారు. లడ్డూ తయారీ చేయడానికి ఇచ్చిన టెండర్ ప్రక్రియనే తప్పుడు నిర్ణయమని అన్నారు. వైకుంఠం నుంచి దిగివచ్చిన స్వామివారికి స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలని అన్నారు. గోవింద అంటే గోవును రక్షించేవాడు అని అర్థం కాబట్టి ఆవు నెయ్యినే వాడాలని చెప్పారు. ఈ వ్యవహారంపై నిజాలు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకొని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు రంగరాజన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవు నెయ్యి కాదు, వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు 2 రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాం. అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు. స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ కానీ హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది. దీంట్లో నిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం. రెండవది, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒకరోజు ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ధార్మిక పరిషత్, సెంట్రల్ ధార్మిక పరిషత్ ఉండాలని. మా నాన్నగారు సౌందరరాజన్ గారు ఇదే విషయం పైన జస్టిస్ రమా జాయిస్ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించినప్పుడు ధార్మిక పరిషత్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాలు నడవాలని, అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త పడతారేమో అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాన్ని సెంట్రల్ లెవెల్ తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. తిరుమల